గోదావరి జలాలపై ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాము, సభకు రండి అంటూ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించారు. సో దానికి సంబంధించి మరికొన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ గెలిచిన సెటిలర్లు కూడా ఏపీకి అనుకూలంగా పనిచేయరు, ముఖ్యమంత్రిగా నేనెలా పనిచేస్తాను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారనమాట. చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు అంటూ కూడా సూచన చేశారు. 10 ఏళ్లలో 967 టీఎంసీల నీటిని వినియోగించుకుని ఉంటే వరద జలాల్లో వాటా అడిగేవాళ్ళం. మా తప్పిదాలేంటో కేసీఆర్ చెప్పాలి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇక 2034 వరకు అధికారం మాదే, దేవాదులపై సమీక్ష తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కాళేశ్వరానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే, కాళేశ్వరాన్ని వదిలేయం, వాడుకలోకి తెస్తాం అంటూ కూడా రాష్ట్ర ప్రజలకైతే ఆయన సూచనలు చేశారు. సో రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం, భూసేకరణే అస్సలు సమస్య, ఫలితంగా అంచనాలు కూడా పెరిగాయి అంటూ కూడా స్పష్టం చేశారు. సో గత 10 ఏళ్లలో పాలించిన వారు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే రాష్ట్రానికి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా ఆయన విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ని తీసుకొస్తామంటూ కూడా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దేవాదుల కోసం జూన్ 2 లోపు సుమారు 600 కోట్లు ఇస్తామంటూ కూడా స్పష్టం చేశారు.